తెలుగుదేశం పార్టీ 43వ మహానాడు సభ కడప కేంద్రంగా ఇక్కడ తొలి రోజు ఇక ముగింపుకు వచ్చింది. దీనిపై మాట్లాడడానికి మనతో సీడాప్ చైర్మన్, ఏపీ సీడాప్ చైర్మన్ మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారు మనతో ఆయన. చెప్పండి దీపక్ రెడ్డి గారు, కడప కేంద్రం అంటే రాయలసీమలో కడప టౌన్ చాలా చిన్నగా ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి, హోటల్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి. అయినా కూడా కడపనే కేంద్రంగా ఎంచుకుని తొలిసారిగా మహానాడుని ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కడప మా అడ్డా అంటారు. కడప ఇప్పుడు మీ అడ్డా కాదు, తెలుగుదేశం పార్టీ అడ్డా అని చెప్పి నిరూపిస్తున్నాము. రాయలసీమ ప్రాంతంలో హయ్యెస్ట్ ఈసారి మాకు రిజల్ట్స్ రావటం జరిగింది. సో కేవలం ఒక కడపనే కాదు, పూర్తి రాయలసీమ ప్రజలకు అందరినీ గౌరవిస్తూ ఈసారి కడపలో పెట్టుకోవటం జరిగింది. సో ఈ మహానాడుతో ఈ కడప గడ్డలో ఉండే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరికీ ఏమని అర్థమైంది అని అంటే, వాళ్ళ అడ్డా ఇది కాదు, ఇది తెలుగుదేశం పార్టీ అడ్డా అని చెప్పి మాత్రం అర్థమైంది అని నేను తెలుపుకుంటాను. సహజము, ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన టీడీపీ తెలుగుదేశం పార్టీ అడ్డా అవుతుందని అనుకోదు. మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి 19 ఎలక్షన్స్ చూస్తే ఒక ఛాన్స్ ఇవ్వండి నేను మంచి చేస్తాను అని చెప్పి ప్రజల నమ్మకము తెచ్చుకొని గెలిచినాడు. కానీ 5 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన చేశాడు, ఏ విధంగా ప్రజలు మేము మోసపోయినాము అని చెప్పి తెలుసుకున్నారు. రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకోబోయినారు. సో ఇవన్నీ మీరు చూస్తే ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి లేదు అని చెప్పి మాత్రం మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. అందుకనే వాళ్ళు అడ్డా అనేది కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అడ్డాగా మారింది అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ 2047గా ముందుకు పోతున్నారు. అయితే ఏడాది కాలంలో ఇంతవరకు అయింది, అభివృద్ధి అనేది మచ్చుకైనా కనిపించడం లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. మరి మీ విజన్ ఏంటి? అసలు విజన్లో ఎలా ముందుకు పోతున్నారు? అద్భుతమైన ప్రశ్న అడిగినండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి 11 మందే వచ్చినారు. సో ఆ 11 మంది కూడా వెళ్ళిపోకుండా ఉండాలా అని చెప్పి ఇటువంటి కామెంట్స్ చేస్తూ ఉండరు. వాళ్ళకి ఏమి తెలుసు ఏం జరుగుతుందో ఏం జరగటం లేదో. చంద్రబాబు నాయుడు గారి 2047 విజన్ డాక్యుమెంట్, స్వర్ణాంధ్ర డాక్యుమెంట్స్ చదివినారా వాళ్ళు? సో ఎటువంటి డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ ఒక ప్లాన్తో మేము ముందుకు పోతున్నామో అది చదివితే వాళ్ళకి అర్థమవుద్ది. చదవకుండా ఊరికే కామెంట్స్ చేస్తే దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మోదీ గారు 2047 వికసిత్ భారత్ విజన్, చంద్రబాబు నాయుడు గారు 2047 స్వర్ణాంధ్ర విజన్ చదివితే డైరెక్షన్ ఫర్ ద నెక్స్ట్ 20-25 ఇయర్స్ ఫర్ ఆంధ్ర తెలుస్తుంది. ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు ఇచ్చే డైరెక్షన్ ప్రకారము తెలుగు జాతి 2047 కల్లా ప్రపంచ స్థాయిలోనే టాప్ పొజిషన్లో ఉండే విధంగా మేము ప్రణాళికలు సృష్టిస్తూ ఉన్నాము. ఆ విధంగా ప్లానింగ్ జరుగుతూ ఉంది అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. రాజధాని అమరావతి రాజధాని పైన పూర్తి ఫోకస్ పెట్టారు చంద్రబాబు నాయుడు. సెల్ఫ్ సస్టైన్ రాజధానిగా తీర్చిదిద్దామంటారు. సెల్ఫ్ సస్టైన్ అంటే ఇంతవరకు ఎలాంటి వనరులు సృష్టిస్తుంటే ప్లాట్లు అమ్మడము అంటే సెల్ఫ్ సస్టైన్ కావడం, ప్లాట్లు అమ్ముతూ పోతే రాజధాని చుట్టూ భూమి ఉండదు. సెల్ఫ్ సస్టైన్ అంటే అసలు దాని విధి విధానం దొరికేది బయట పెట్టలేదు. అసలు పరిస్థితి ఏంటి? ఇప్పుడు అమరావతి 3 క్యాపిటల్ బిల్స్ తెచ్చినప్పుడు వైసీపీ వాళ్ళు నేను సభలో ఉండాను. సో మీకు చేత కాకపోతే మాకు ఇవ్వండి, మేము సెల్ఫ్ సస్టైన్ ఎట్లా చేయాలో చేసి చూపిస్తాము అని చెప్పి 5 సంవత్సరాల్లో ఒక ఇటుకరాయి వేయలేని వాళ్ళు ఈరోజు వాళ్ళు మాట్లాడేదానికి అర్హత ఉందా? ఒక్క ఇటుకరాయి 5 సంవత్సరాల్లో ఎందుకు వేయలేదు అమరావతిలో? సో అందుకని మేము ఏం చేస్తున్నామో మాకు తెలుసు. 3 సంవత్సరాలు వెయిట్ చేయండి, ఆ బిల్డింగ్స్ కంప్లీట్ అవుతాయి, మీరు చూడండి. అసలు ఏమి జరగలేదు అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మొన్న పెట్టిన మీటింగ్లో 5,000 కోట్ల వర్క్స్ జరిగినాయని ఆయన నోట్తో ఆయన అన్నాడు కదా. సో ఆ క్లీన్ బోల్డ్ ఆయన ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పినాడని దీన్ని బట్టి అర్థమైపోతూ ఉంది. ఏది 2 రోజుల క్రితం ఆయన పెట్టిన మీటింగ్లోనే 5,000 కోట్ల వర్క్స్ జరిగినాయని ఒప్పుకున్నాడు. సో ఇన్ని రోజులు వాళ్ళు చెప్పింది దుష్ప్రచారాలు, అబద్ధాలని చెప్పి ఇప్పుడు మనకు అర్థమవుతా ఉంది. గతంతో పోలిస్తే రాయలసీమలో కడపలో కొంత టీడీపీకి ప్రజాదరణ తక్కువగా ఉంటుంది, కానీ ఈ ఎన్నికల్లో ప్రజాదరణ మెండుగా కనిపించింది. అయినప్పటికీ కూడా ఇక్కడ మహానాడు నిర్వహించడం వల్ల ప్రజలు ఆదరిస్తారనేసి ఎలా అనుకున్నారు? అసలుకి ఇక్కడ జన సమీకరణ ఎలా చేస్తాము, కడప కేంద్రంగా చేస్తే ఇక్కడ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది, ఏమో ఆలోచించలేదు, అంత ధైర్యంగా ఎలా పెట్టారు? మీరు చూస్తే అండి, లోకేష్ గారు డైరెక్షన్ ఏమని చెప్పినారంటే, ఎప్పుడు మహానాడు మనం ఒక పండగ రకంగా చేసుకుంటాము, ఇప్పుడు పండగతో పాటు 2 days చర్చ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది కొత్త డైరెక్షన్స్ లోకేష్ గారు ఇవ్వడం జరిగింది. సో Day 1 పార్టీ గురించి మేము చర్చిస్తున్నాము, Day 2 ప్రభుత్వ పథకాలు ప్రభుత్వం గురించి చర్చిస్తున్నాము. సో 2 days ఇట్ ఈస్ మోర్ ఆఫ్ డిస్కషన్ అండ్ చర్చ. ఓన్లీ 3rd day బహిరంగ సభ పెడుతున్నాము. సో బహిరంగ సభ మీరు చూడబోతున్నారు, దాదాపు 5 లక్షల మంది అంటున్నారు వస్తారు ఇక్కడికి. 5 లక్షల మంది రాబోతూ ఉన్నారు. అడ్డంకి కలిగించే అవకాశం ఉంది కదా. ఆ అడ్డంకి లేకపోతే మనం చూస్తాము, అది వస్తే ఇంకా మనం ఏం చేయలేము. బట్ అది రాదు, అంతా బాగా జరగద్ది. ఎందుకంటే ఈరోజు కూడా చూస్తే అద్భుతంగా ఉంది, క్లౌడీడ్గా ఉన్నా కానీ ఆ వెదర్ బాగుంది. సో కడప అంటే మామూలుగా మే నెలల్లో ఎక్కువ ఎండలు ఉంటాయంటే ఈసారి ఎండలు తగ్గిపోయి మాన్సూన్స్ ముందుగానే వచ్చాయి, కొంత చల్లబడింది వాతావరణం. దీనికి కారణం ఏమంటారు? అసలు మంచి ముహూర్తము
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము బాగా జరుగుతూ ఉంది అని చెప్పి ఇది ఒక శుభం అని చెప్పి మనం భావించవచ్చు. ఇక ఫైనల్గా తీసుకుంటే మనము అంటే ఇక ఈ కూటమి ప్రభుత్వము ఏర్పడి ఏడాది కాలం అవుతుంది. ఏడాదిలోనే మహానాడు నిర్వహించాలంటే మనం ఏం సాధించాము, ఏం సాధించబోతున్నాము అని చెప్పుకోవడానికి కొన్ని గైడ్స్ కావాలి. మరి ఏం సాధించాము అంటే ఇప్పటికి ఇంకా ఉచిత బస్సు ప్రవేశపెట్టలేదు, తల్లికి వందనం, ఇలాంటి ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, కొన్ని కూడా అన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. మరి ఇంత ధైర్యంగా మహానాడు నిర్వహిస్తున్నారు? మీరు చూస్తే ఏం సాధించినారు అనే ప్రశ్నకి మీ ద్వారా మొత్తం యావత్ రాష్ట్రం వినే విధంగా చెప్తున్నాను. దాదాపు 8 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ రావటం జరిగింది. అండ్ ప్రెడామినెంట్లీ అమరావతి ఏరియా కాదు, రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఆ ఇన్వెస్ట్మెంట్ రావటం జరిగింది. ఇది గొప్ప సాధించింది విజయం కాదా? సో అదేవిధంగా పథకాలు కూడా ఆల్రెడీ 3 పథకాలు అమలుపరచడం జరిగింది, వేరే కూడా డేట్స్ ఇవ్వటం జరిగింది. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పిన విధంగా తప్పేం జరగట్లేదు. అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది. ఇంతకు ముందు ఎక్కడికి పోయినా కానీ ప్రజల్లో నుంచి ఒకటే ఒక మాట వినేది, సైకో పోవాలి, సైకిల్ రావాలి అని. ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా తెలుపుకుంటున్నాను. ఫైనల్గా కడపలో మహానాడు సక్సెస్ చేస్తున్నారు. మహానాడు వేదికగా మీ పూర్వ మిత్రుడు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి ఏం సందేశం ఇవ్వబోతున్నారు? రేపు ఎల్లుండి జరిపే సభ తర్వాత ఆయనకు కూడా షాక్ రాబోతూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకు అని అంటే మనం తప్పు చేసినా, ప్రజల్ని పట్టించుకోకపోయినా, పరిపాలన సరిగ్గా లేకపోయినా ఎటువంటి మార్పు వస్తుంది అనేది ఆయన కూడా రేపు సభ తర్వాత తెలుసుకుంటాడు అని చెప్పి మాత్రం నేను అనుకుంటున్నానండి. కడప కేంద్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది. విగ్రహం చుట్టూ మొత్తం పసుపు తోరణాలతో నింపేశారు. ఫ్లెక్సీలు, కటౌట్లు, జెండాలు, పసుపు తోరణాలతో. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఆస్తి అంటారు. మీ పూర్వమిత్రుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు ఆయన చుట్టూ పసుపు తోరణాలు కట్టడం అనేది వాళ్ళని అంటే కవ్వింపు చర్యలకు ఇది చేసినట్టు కాదంటారా? ఇక్కడ మాకు మహానాడు పండగ 3 రోజులకు ఉంది. సో 3 రోజులు సిటీ అంతా డెకరేట్ చేయడం జరిగింది. సో ఆ దృష్టి చూడటం కరెక్ట్ కాదు. ఈరోజు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గొప్పతనం, నాయకత్వం ఏంది అని అంటే కడప వైఎస్ఆర్ కడప అని పెట్టినారే కానీ అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ పేరు, అంబేద్కర్ గారి పేరు తీసేశారు. అట్లా చేయలేదు, ఇంకా ఆ నాయకుడిని గౌరవించినారు. ఇది ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గొప్పతనము, లోకేష్ గారి గొప్పతనము అని చెప్పి మాత్రం నేను తెలుపుకున్నాను. మా చేతిలో అధికారం ఉంది, పూర్తిగా వైఎస్ఆర్ పేరు తొలగించుండొచ్చు, కానీ చేయలే. కడప పేరు అట్టే పెట్టాము. ఆ పాత నాయకుడు వైఎస్ఆర్కి కూడా గౌరవం ఇస్తూ ఆ పేరు కంటిన్యూ అవుతా ఉంది అని చెప్పి తెలుపుకుంటున్నాను. పార్టీ విషయాల్లో కాకుండా అంటే ప్రభుత్వం నడపడంలో చంద్రబాబు గారు బిజీగా ఉన్నారు. ఇక పార్టీని పరిశీలన చేయడానికి లోకేష్ బాబు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే బాగుందన్న డిమాండ్ని ఎంతవరకు స్వీకరించవచ్చు? ఒకవేళ లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించే అవకాశం ఉందా? నేను అఫీషియల్ స్పోక్స్ పర్సన్ని, సో నేను ఏదైనా అఫీషియల్గానే చెప్పగలుగుతాను. సో నాకు ఇంకా ఏం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ మొన్న జరిగిన తిరుపతి మహానాడులో ఒక తీర్మానం పెడతాం జరిగింది. సో మా కార్యకర్తలు, మా నాయకులు కోరుకుంటున్నారు లోకేష్ గారికి ఇవ్వాలా అని చెప్పి. సో నెక్స్ట్ 40 సంవత్సరాలు కేవలం రాష్ట్రమే కాదు, మా పార్టీ భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉండబోతూ ఉంది. వారి డైనమిక్ లీడర్షిప్తో ముందుకు పోబోతూ ఉన్నాము అని చెప్పి మేమందరం తెలుపుకుంటున్నాము. ఇది అండి మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఏపీ సీడ్ యాప్ చైర్మన్ దీపక్ రెడ్డి గారు చెప్పింది అంశాలు. అంటే మరో 40 ఏళ్ళు పార్టీ మరింత బలోపేతం ముందుకు పోవాలంటే లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే బాగుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.